కానీ ప్రైవేటు వ్యక్తులకు లీజు గీయటం అనేది అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 115 ఎకరాల అధ్యక్ష 104 కోట్ల విలువైన భూమి 19 కోట్లకే ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన సంస్థకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదే విధంగా 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 ఆ భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. కానీ వాళ్ళకి మన భూమి 99 ఏళ్ళు లీజుకి ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఇవ్వరు అధ్యక్ష. అది మొత్తం వాళ్ళు 99 ఏళ్ళు అంటే దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ 1,000 కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితులు ఏంటి అని అది అడుగుతాను అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకోటి అధ్యక్ష 5,000 కోట్ల విలువ చేసే 54.79 ఎకరాలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వంలో దాన్ని బయటకు తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ దాని విలువ 5,000 కోట్లు ఉంటే సదరు సంస్థ యజమాని కాదు ఇది 1,000 కోట్ల రూపాయలు మాత్రమే విలువ చేస్తుంది అని చెప్పి ఆధార లెక్కలు ఒక పక్కన గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టిన లెక్కలు తీసుకొచ్చి చెప్పారు అధ్యక్ష. అంటే మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు అయితే ఆక్యుపై చేసేదానికి ఏమన్నా దానికి వెసులుబాటు ఏమైనా కల్పించారా అని అడుగుతాను అధ్యక్ష. 5,000 కోట్లు అయితే ఆక్యుపై చేయకూడదు, 1,000 కోట్ల భూమి విలువ అయితే ఆక్యుపై చేయొచ్చు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. 2011 జనవరి 28న జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష. ఏ భూములు ప్రైవేట్ సంస్థలు ఇవ్వద్దు అని చెప్పింది అధ్యక్ష. 99 పైసలకి ఈ రాష్ట్రంలో ఏ కంపెనీలకి భూములు ఇచ్చారు, ఎంత భూమి ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష. ఓకే, ఏ సంస్థకి ఇచ్చారు, గతంలో ఎక్కడిచ్చారు, ఇప్పుడు ఎక్కడిచ్చారు, ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు బీఏసీ ఉంది, ఒకరోజు పెట్టండి డిస్కస్ చేద్దాం. వచ్చిన ఏంటి అడిగారు, దానికి అన్నీ కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగ్గా రాదు. దయ ఉంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష. మీరు చర్చకి పెట్టండి టోటల్గా గత 5 సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, దానివల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి ఫలితాలు అన్నీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది 99 పైసలకి ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారంటే మా మంత్రి గారు 5 కంపెనీలకి ఇచ్చాం, ఎంత భూమి ఇచ్చాం, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. దానికి ఫర్దర్గా ఏముంటే అడగాలి తప్ప అన్నీ అడగమంటే మాకేం అభ్యంతరం లేదు. ఇది అయిన తర్వాత బీఎస్సీ మీరు పిలుస్తారు, అందరూ ఉంటారు, అందులో 1 గంట అరగంట డిస్కస్ చేయండి, పెట్టండి, డిస్కస్ చేద్దాం. ఎవరేం చేశారు మొత్తం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. అభ్యంతరం ఏమి లేదు, కానీ క్వశ్చన్కి కన్ఫర్మ్ కామని చెప్పి కోరుతున్నాం. నేను అది అడిగింది ఎందుకంటే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు పరిశ్రమల వారికి భూ కేటాయింపులు అని చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థ పరిశ్రమల కిందకి ఎలా వస్తుంది అధ్యక్ష? 5 కంపెనీకి ఇచ్చిన భూమి చెప్పండి. 99 పైసలకి 5 కంపెనీలు అని చెప్పారు. 5 కంపెనీలు కాకుండా ఇంకేం మీ దగ్గర అన్న సమాచారం ఉంటే చెప్పండి. అది అధ్యక్ష రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు కదా. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వంలో భాగస్వామి కంపెనీలకు ఎలా ఇస్తున్నారని అడుగుతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ లోనే ఉంది, మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా ఉంది అధ్యక్ష. అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని. మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష. చూడండి అక్కడ లాస్ట్ లో 5 అధ్యక్ష వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తున్నా అధ్యక్ష. ఏదైతే ఒక్క నిమిషం అధ్యక్ష, ఇదిగోండి అధ్యక్ష. కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చాను మంత్రి గారే చెప్తున్నారు. చెప్పారుగా అదే అధ్యక్ష 27 ఎకరాలు 5 కంపెనీలు. అదే అధ్యక్ష ఆయన అడగొద్దు అంటున్నారు కదా. అధ్యక్ష మంత్రి గారు మాధవ్ గారు చాలా ఉత్తమ మేధావి అధ్యక్ష. అమెరికాలో కూడా చదివారు అనుకుంటా అధ్యక్ష. హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేశారు. దాంట్లో 97 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే 21 బిల్డింగ్, దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. ఈ ఒక్క మైండ్ స్పేస్లో 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు రహేజా కానివ్వండి ఏఎన్ఎస్ఆర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక కంపెనీ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కావాల్సిన బిల్డింగ్లు భవనాలు కట్టి వాళ్ళకి అద్దెకిస్తాం జరుగుతుంది అధ్యక్ష. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ
హైదరాబాద్లో ఉన్న మైండ్ స్పేస్లో ఎవరున్నారో ఒకసారి నేను వివరిస్తాను అధ్యక్ష. టెక్నాలజీ రంగంలో అమెజాన్, ఎక్సెంచర్, కాగ్నిసెంట్, ఐఎండి, ఏఎండి కొన్ని పేర్లు చదువుతున్నారు అధ్యక్ష. ఫైనాన్స్ రంగంలోకి వచ్చగల జేపీ మార్గన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బిసి, యూబీఎస్ అధ్యక్ష. టెలికాం సంబంధించి వెరైజన్, వోడాఫోన్ లాంటి సంస్థలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెడతాం జరిగింది అధ్యక్ష. మా లిఫ్ట్ పాలసీ అందరు చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష, ఏఎన్ఎస్ఆర్ అని. గౌరవ సభ్యులు ఆ కంపెనీ గురించి తెలియకపోవచ్చు. ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష, వీళ్ళు కూడా వాళ్ళు దే డిజైన్, బిల్డ్, మేనేజ్ అండ్ స్కేల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అధ్యక్ష. వాళ్ళతో సుమారుగా నేను 3 జూమ్ కాల్స్ పెట్టుకున్నాను. జూలై 8వ తారీఖు నాడు అంటే 2025న నేనే పర్సనల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు బెంగళూరులో కట్టిన జీసీసీ సెంటర్ని ఒక సిటీలా కట్టారు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను. ఒక రోజు నేను వెళ్ళాను, అక్కడ లోవ్ అన్న యుఎస్ రీటైలింగ్ కంపెనీ జీసీసీకి వెళ్ళాను అధ్యక్ష. దే ఆర్ క్రియేటింగ్ ప్రోడక్ట్స్ ఫర్ ద వరల్డ్, సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ ఫర్ ద వరల్డ్. ఈ యొక్క కంపెనీ అధ్యక్ష 150 జీసీసీస్, భారతదేశం 150 జీసీసీస్ వీళ్ళు కట్టడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 1,40,000 మంది ఆ 150 జీసీసీస్లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష పెప్సీ, మ్యారియట్, అదేవిధంగా టార్గెట్, లోవ్స్, డెల్టా ఎయిర్లైన్స్, వెల్స్ ఫార్గో, బెస్ట్ బై, హెచ్ఎన్ఎం ఇలా అనేక కంపెనీలు జీసీసీ వీళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. సో ప్రతి పాలసీ, ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారులు కమిటీ అధ్యక్ష. దాని తర్వాత ఎస్ఐపిబి ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష. దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. ఇంకా క్లోజ్ చేయండి. ఏంటి కుదరదు, ఏంటి కుదరదు? మీకు ఏదైనా మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగండి. మంత్రి గారు చెప్పిన దాని నో డిస్కషన్. హైటెక్ సిటీ ఎవరికి లీజ్ గీయలేదు. వినండి వినండి, ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి అధ్యక్ష. ప్రజలకి నిజాలు తెలియాలి. ఏంటి కుదరదు? ప్రజలకు నిజాలు తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష అడిగారు అధ్యక్ష, టీసీఎస్ కి భూమి ఇవ్వకూడదా, కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వకూడదా, మదర్సన్ కి భూమి ఇవ్వకూడదా, రహేజాకి భూమి ఇవ్వకూడదా, ఏఎన్ఎస్ఆర్ అధ్యక్ష వీలే పిల్లేపించారు అధ్యక్ష. దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు. కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష. తెలుసుకోమని చెప్పండి దయచేసి. ఇప్పుడు అధ్యక్ష మేము గూగుల్ మేము తీసుకొచ్చిన డేటా సెంటర్ ని వాళ్ళు కూడా దాన్ని అరే ఇది డిస్కషన్ కాదండి, చూడండి. క్వశ్చన్ వేరు ఇది వేరు. నా ప్లీజ్ 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 కంక్లూడ్. నా క్వశ్చన్ నెంబర్ 14237 మినిస్టర్ ఫర్ దుర్గేష్ గారు. నా ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు, మాధవ్ గారు కూర్చోవాలి, మాధవ్ గారు కూర్చోవాలి. నా ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు మాధవ్ గారు, అరే అరే ఏ వాట్ ఈస్ దిస్? మాధవ్ గారు ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే నువ్వు కూర్చోవా, చూసుకో సభలో ఏం జరుగుతుందో చూడు. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 ప్రభుత్వం ప్లీజ్ ప్లీజ్ అమ్మా ఓకే ప్లీజ్. ఏంటమ్మా ఏంటిది? ప్లీజ్ ప్లీజ్ మాధవ్ గారు, కూర్చో. మాధవ్ గారు
గారు అమ్మా 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 కూర్చోండి. విప్ గారు కూర్చోండి. విప్ గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, ఇది మొదటి ప్రశ్న. ప్రభుత్వం వచ్చి ఏదో వారికున్న టెక్నికల్లో లేకపోతే వారికున్న బిజినెస్ కారణాల వల్ల 8వ ప్రశ్న మొదటి ప్రశ్నగా తీసుకొచ్చారు. మన సాంప్రదాయం ప్రకారం మొదటి ప్రశ్నకి సభ్యుడు ఎవరైతే చేశారో వాళ్ళు, సెకండ్ సెక్రటరీ వాళ్ళందరూ అడిగిన తర్వాత అప్పుడు మీరు తీస్తారు. ఫస్ట్ సెక్రటరీ ఇంకా మాట్లాడుతున్నాడు, సెకండ్ సెక్రటరీ ఇంకా ఉన్నారు. వారు ఇద్దరు అయిన తర్వాత దాన్ని అప్పుడు చెప్పారండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే మంత్రి గారు చెప్పారు ఏమని, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది, అది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. నేను వ్యవస్థ గురించి మాట్లాడే రిలేటెడ్ అడగమనండి. ఎల్ఓపి గారు క్వశ్చన్ కి రిలేటెడ్ అడగమనండి. దీంట్లో 3 క్వశ్చన్లు అడిగారు. ఆ 3 క్వశ్చన్లకి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పారు. దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి. అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అవన్నీ జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని. దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీన్ మినిస్టర్ గారు కూడా మంత్రిలో ఇంటర్వ్యూ అయ్యారు. ఆయన కూడా చెప్పారు షార్ట్ దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా, మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్కి మళ్ళీ క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. ఉండు అయిపోయింది దాని మీదే. ఒక్క నిమిషం, మీరు కంప్లీట్ అయిందండి? మీరు కంప్లీట్ అయిందా? అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు మీ బిజినెస్ మీరు అడిగితే మాకు అభ్యంతరం లేదు. అంటే డిబేట్ అవ్వకుండా అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది సిగ్నేటరీస్ ఉంటే అంతమందికి ఇస్తాం, ఇబ్బంది ఏం. కానీ డిబేట్ అవుతుంటే సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుందండి. అది ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష, టైం తప్పు ఉంది అది. తర్వాత నిన్నైతే బిఎస్సీ ఇప్పుడు ఇక్కడ కూడా బిఎస్సీ జరుగుతుంది. అయితే నిన్నైతే బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబ్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు. సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ వేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత డిమిటివ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు ఓకే. మాధవరారు సూట్గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో 4 ఆన్సర్ సార్. 4 సార్ మీరు చూడండి. జిఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ హిల్ నెంబర్ 3 మధురవాడలో 27.1 ఎకరా 99 పైసలకి ఎలా ఇస్తారు అని అడుగుతున్నా సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళు అడిగింది మేము అదే. కానీ ఈ 99 పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పారు బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది.
మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చి అది మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా, కాదనట్లేదు. కానీ అధ్యక్ష గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ అధ్యక్ష 24 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ రెంట్కి తీసుకొని 22,000 సీటింగ్ కెపాసిటీ తోటి అధ్యక్ష వారం క్రితమే అధ్యక్ష కర్ణాటకలో కంపెనీ పెట్టుకుంది. అదే విధంగా మనం ఎందుకు మూవ్ అవ్వలేదని అడుగుతున్నా అధ్యక్ష. మనమేమో భూములు ఇస్తున్నాం 99 పైసలకి, కానీ భూములు లేకుండానే ఉద్యోగాలు తెచ్చుకుని పక్క రాష్ట్రాలు ఆయన చెప్పారు తెలంగాణ కర్ణాటక గురించి మాట్లాడారు. ఆంధ్ర గురించి మాట్లాడాలి, మేము ఆయన తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఈ రకంగా ఉంటే కూర్చోండి నా పూర్తవడం ఏంటిదే, మీకు పూర్తవడం ఏంటండి? కూర్చోండి మాధవ్ గారు నా